స్టూడెంట్స్. సో కొద్దిమంది గత 1 వీక్ నుంచి అడుగుతున్నారు రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేయండి సార్ అని. వాళ్ళు ఆల్రెడీ సిలబస్ అయిపోగొట్టిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, 10 days నుంచి. కాకపోతే నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇది రివిజన్ బ్యాచ్ అండి. ఇది న్యూ ఆస్పిరెంట్స్ కాదండి, నేను ముందే చెప్తున్నాను. అనవసరంగా ఫోన్ చేసి మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఎవరైతే సిలబస్ అయిపోగొట్టుకుంటారో ఎయిదర్ ఏపీ హిస్టరీ ఆర్ పాలిటీ, కొంతమంది ఏపీ హిస్టరీ మీద గ్రిప్ ఉంటుంది, కొంతమంది పాలిటీ మీద గ్రిప్ ఉంటుంది, ఓకేనా. సో వీళ్ళకి వచ్చేసి రివిజన్ బ్యాచ్ అండి, 20 days అండి, 20 days. అంటే 23rd సెప్టెంబర్ అంటే కనుక మండే నుంచి అండి, సెప్టెంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ బ్యాచ్. ఈ బ్యాచ్ వచ్చేసి 20 days. ఎందుకంటే కనుక ఒక సెక్షన్కు ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ అండి, రెండు కదా, ఏపీ హిస్టరీ ఆర్ పాలిటీ, రెండు దాంట్లకు సెక్షన్కు 5 సెక్షన్లు కదండి. ఒక సెక్షన్కి వచ్చేసి 3 రోజులు, ఒక సెక్షన్కి వచ్చేసి 3 days, 1 day ఎగ్జామ్. దీనికి కూడా సేమ్ అంతే, 5 సెక్షన్లు కదా, ఒక సెక్షన్కు 3 days, 1 day ఎగ్జామ్. ఆడికి 20 days అయిపోతుంది. ఈడొక 5 మూల 15, ఈడొక 5 ఎగ్జామ్లు, 20 రోజులు, ఓకేనా. 20 రోజుల్లో మీకు ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 20 రోజుల్లో నెక్స్ట్ సెక్షన్ కంటే, సెక్షన్ అంటే ఏంటో పేపర్ కాదండి, సెక్షన్ వెళ్ళిపోతుంది, ఓకేనా. సో దీనికి గాను, ఎందుకంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందండి. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఎప్పుడైనా రిక్రూట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఎప్పుడైనా రిక్రూట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. పొరపాటున రిక్రూట్ అయ్యారంటే డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే మీ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. సో కాబట్టి దయచేసి నేను చెప్పేది వినండి. ఈ సీనియర్లకండి, జూనియర్లకు కాదు, దయచేసి కొత్త వాళ్ళు చేయదు. కొంతమంది ఆకదాయిలో మెసేజ్లు పెడుతున్నారు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇంకా నేను ఎటువంటి మెటీరియల్ ఇవ్వదలుచుకోలేదండి. ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ మెటీరియల్ ఎవరే కానీ మెటీరియల్ అడగద్దండి, దయచేసి ఫోన్ చేసి. మెటీరియల్ కోసం అయితే ఎవరే కానీ అడగద్దు, నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఇంకా నేను మెటీరియల్ ఇవ్వదలుచుకోలేదు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఏపీ హిస్టరీ పాలిటీ 15 రోజుల్లో, ఏపీ హిస్టరీ 15 రోజులు చదవచ్చా, పాలిటీ 15 రోజులు చదవచ్చు అండి. వెరీ ఈజీ అండి. ఎందుకంటే ఎవరైనా కానీ నా ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకు నా క్లాస్ నోట్స్ ఇస్తాను. ఇదేం లేదు, మీరు ఆల్రెడీ చదివినారు కాబట్టి తిప్పుకుంటా పోవచ్చు, ఓకేనా. ఇంకా మీకు పాలిటీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 100 పేపర్లు రాశాను, 100 పేపర్లు డైలీ 10 పేపర్లు చదివినా కూడా 10 రోజులు పాలిటీ అయిపోతుంది. ఇంకా 20 రోజులు ఇచ్చాను మీకు టైం ఇక్కడ, ఓకేనా. సో కాబట్టి మీరు ఏ బుక్స్ అయినా చదువుకొని ఉండొచ్చు, ముందు నేను కాదనను, నేను వద్దనను. మీకు కావాలనుకుంటే ఈ మెటీరియల్ ఫ్రీగా ఇస్తాను. ఏది ఏపీ హిస్టరీ తీసుకున్న వాళ్ళకి ఏపీ హిస్టరీ ఇస్తాను, క్లాస్ నోట్స్, పాలిటీ తీసుకున్న వాళ్ళకు పాలిటీ క్లాస్ నోట్స్ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇబ్బంది దానికి మేము చార్జ్ చేయను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనుక సిచ్యువేషన్, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తానంటే, యాజ్ యూజువల్ షెడ్యూల్ ఇస్తాను, ఓకేనా. అలాగే మీ క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్ ఇస్తాను. మీరు అవసరం అంటే కనుక చార్ట్స్ ఇస్తాను మీకు, ఏపీ హిస్టరీలో చార్ట్స్ మీకు ఈజీగా అయ్యేదానికి, ఈజీగా, ఓకేనా. కొంతమంది చదువుతున్నారు, చదవని వాళ్ళ ఇష్టం, మనమేం కాదు, నేనేం కాదనను. కొంతమంది మహాగ్రంథాలు ముందర వేసుకొని చదువుతున్నారు, చదవనిలేండి. వాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నా యొక్క బుక్లో నుంచి ఎన్ని తగిలినాయి నేను ఓపెన్గా చూపిస్తాను. అలాగే వీడియో లాస్ట్ కూడా వీడియో చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తే బాగుండదు. ఆల్రెడీ మీకు చూపించాను 2019లో, మళ్ళీ ఇప్పుడు 2024 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒకసారి బాగా చూడండి, 2018 పడిందండి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది. 2019 ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్తో సంబంధం ఉండకూడదు ఎప్పటికైనా, నోటిఫికేషన్తో సంబంధం. 18 అంటే 19, 20, 21, 22, 23, 24 అయిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు ఉంది, 25కు 25. ఇన్ని రోజుల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, మీరు తెలియని తనంతో చేసే తప్పు. ఇప్పుడే కానీ నాకు అక్కడ కోచింగ్ తీసుకోమని చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా చెప్తాను కొత్త వాళ్ళకు.
ఎప్పుడైనా నాకు చూడండి ఎన్ని సంవత్సరాలు 1 2 3 4 5 6 7 అయిపోయాయి 25 వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒకవేళ ఎందుకంటే 25 రాలేదులేండి అని చెప్తున్నాను. ఒకవేళ ఆఖరికి 6 ఇయర్స్ అనే వేసుకున్నాను కనీసం. ఎందుకంటే ఒకవేళ పొరపాటున డిసెంబర్లో పెడితే ఎంతమంది పాస్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఎంతమంది పాస్ అవుతారో ఒకసారి మీరు మీ యొక్క మనస్సాక్షి పరంగా ఆలోచించండి. ఓకేనా? ఒకవేళ డిసెంబర్లో ఈ పాటికి జూలై 28 పెట్టింటే ఇంకా ఎంతమంది పోయిందో. ఓకేనా? వాళ్ళు అప్పటికి 28కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పేది కొత్త వాళ్ళ గురించి కదమ్మా. ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉండరు, జాయిన్ అయ్యారు. సో కాబట్టి ఒకసారి చెప్తున్నాను అంతవరకు, వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎవరైనా రివిజన్ బ్యాచ్ కావాలనుకునే వాళ్ళకు. సో రివిజన్ కన్క్లూజన్ ఏంటంటే అమ్మా, నేను ఎక్కువసేపు ఏది చెప్పను, స్టోరీలు చెప్పను ఎక్కువసేపు, నేను ల్యాక్ చేయను. 20 days ప్లాన్ ఓన్లీ. మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రియల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి అమ్మా. ఆకతాయిలతో నాకు పని లేదు దయచేసి. ఎందుకంటే కనుక వాళ్ళకి తిరిగి జాబ్ రాదు. వాళ్ళు ఎట్ట వాళ్ళు చదివే బ్యాచ్ ఎప్పుడు ఇట్లా ఆకతాయిలుగా మెసేజ్లు పెట్టడము, సార్ మాకు మెటీరియల్ కావాలి సార్ అని చెప్పడం, రిప్లై ఇవ్వకుండా అట్లా చేయరనమాట. నేను ఉండింటే మా అడ్మిన్కు విసిగిచ్చారంట 2 రోజులు. ఓకేనా? ఇప్పుడు నేను ఉంటాను. ఓకేనా? సో కాబట్టి డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే ఎట్లా ఎంతమంది పాస్ కాగలరు? ఇప్పటికైనా జూలై 28 మిస్ అయిపోయింది. డిసెంబర్లో కనుక పొరపాటున ఎగ్జామ్ పెడితే, పోనీలే జనవరిలోనే పెట్టిందిలేండి, జనవరిలో పెట్టినా కూడా ఎంతమంది పాస్ కాగలరు, నాకు జాబ్ వస్తుంది సార్ అని ఎంతమంది అనుకోగలరు? సో తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, తీసుకున్న వాళ్ళకే కాదు తీసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఓకేనా? సో కాబట్టి నేను ఎప్పుడు బ్యాచ్ ఓన్గా స్టార్ట్ చేయనండి. ఎవరన్నా రిక్వెస్ట్ చేసి మినిమం అడిగితేనే, ఇంతమంది అడిగితేనే వాళ్ళ కోసం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా అంతకు నేను రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అండి అని చెప్తే ఎవరు జాయిన్ అవుతారు? ఎవరు జాయిన్ కాడు. ఎవరైనా అడిగి జాయిన్ అయిదాం సార్, జాయిన్ అయిన వాళ్ళ కోసం మిగతా వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారు అని చెప్పేసి బ్యాచ్ స్టార్ట్ చేసిన రోజులే కానీ నా అంతకు నేను రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అని ఎప్పుడు చెప్పలేదు. ఓకేనా? నాకాడ దసరా, దీపావళి, సంక్రాంతి ఆఫర్లు ఏముండవమ్మా. నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అనట్లేదు. ఎనీవే, సో మ్యాటర్ ఏంటంటే, కంటెంట్ ఏంటంటే, ఈ రివిజన్ బ్యాచ్ ఎవరైతే రివిజన్ ఉంటారో వాళ్ళకు మండే నుంచి బ్యాచ్ స్టార్ట్. కేవలం 20 రోజుల్లోనే ఏదైనా కానీ, ఏబీసీ కానీ పాలిటీ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ.